వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. సత్యమేవ జయతే అని మహాత్మా గాంధీజీ చెప్పినట్లు తిరుమల లడ్డూ విషయంలోనూ నిజమైందని సీబీఐ సిట్ ఛార్జిషీట్ ద్వారా కూటమి నాయకులు చేసిన కుట్రలు, చెప్పిన అబద్దాలు ప్రజలకు తెలిసిపోయాయని వైసీపీ నాయకులు పేర్కొన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మహాత్మా గాంధీజీ వర్ధంతి కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన పోరాటాల నుంచి ప్రతి ఒక్కరూ స్ఫూర్తి పొందాలని, ఆయన చూపించిన అహింస మార్గంలోనే సమస్యలపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వారికి ఘనంగా నివాళులు అర్పించడానికి విచ్చేసిన పెద్దలు అప్పిరెడ్డి గారికి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారికి, మాజీ ఎంపీ గారైన మాధవ్ గారికి, మాజీ ఎమ్మెల్సీ గారు జూపూడి గారికి, పెద్దలు వేమారెడ్డి గారికి, అదేవిధంగా పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ, అందరూ కూడా గాంధీ గారు ఏ విధంగా మన భారతదేశానికి స్వతంత్రం ఏ విధంగా వచ్చింది, అందులో గాంధీ గారి యొక్క సేవలు ప్రతి ఒక్కరు కూడా కొనియాడడం జరిగింది. ఏదైతే ప్రత్యేకంగా స్వేచ్ఛాగాల్ని పీల్చుకోవడానికి, మన దేశాన్ని మనం పరిపాలించుకోవడానికి చాలా శాంతియుతంగా వారి యొక్క పోరాటాన్ని కొనసాగించి బ్రిటిష్ ప్రభుత్వాన్ని బయటికి పారదోలే విధంగా ఎంతో కష్టపడిన మహనీయుడు మహాత్మా గాంధీ గారు. అటువంటి మహనీయుడి యొక్క ఆదర్శాలు కావచ్చు, వారి యొక్క ఆలోచన విధానం కావచ్చు, వారి యొక్క భావాలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత కానీ అవసరం కానీ ఎంతో ఉందని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. ఇందాక పెద్దలు జూపూడి గారు చెప్పినా కానీ, మల్లాది విష్ణు గారు చెప్పినప్పుడు కానీ, ఏదైతే మహాత్మా గాంధీ గారి యొక్క పేరుని తప్పించే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేయడం అనేది చాలా బాధాకరం. మహాత్మా గాంధీ గారి నేతృత్వంలో మనం ఏ విధంగా సాగామన్న అంశాలన్నీ కూడా విపులీకరంగా చెప్పడం జరిగింది. నాకు వీడు మాట్లాడినటువంటి మాటలు ఇవాళ రాష్ట్రంలో, దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను ఒకసారి పరిశీలన తీసుకున్నప్పుడు, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో నిజంగా ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తున్నటువంటి పోకళ్లను చూస్తే సిగ్గుతో తల ఉంచుకునే పరిస్థితులు వాళ్ళకు కనిపిస్తా ఉన్నాయి. మనకేం పోరాటాలు కొత్త కాదు, మనకేం ఉద్యమాలు మరి కొత్త కాదు. ఎందుకంటే పోరాటాలు చేసే, ఉద్యమాలు చేసే ఈ దేశానికి స్వాతంత్రం సంపాదించుకున్నటువంటి చరిత్ర భారతీయులకు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈ రోజున జరుగుతున్నటువంటి పరిణామాలు, ప్రభుత్వ పోకళ్లు పరిశీలన చేసినప్పుడు, ఆ రోజున దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి పరిస్థితుల్లోనూ, ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితుల్లోనూ ఈ విధమైనటువంటి పరిస్థితులు మనం చూడాల. ఎందుకంటే సహజంగా బ్రిటిష్ వారి వేధింపులు ఒక పక్క ఉంటాయి, మరో పక్క ఈ దేశాన్ని ఏ విధంగా దోచుకుపోవాలనే ఆలోచనతోనే వారు పరిపాలన చేశారు. కానీ ఈ రోజున ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం, ప్రజల హక్కులను కాపాడవలసినటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ వ్యక్తిగత స్వేచ్ఛ లేదు, మాట్లాడే హక్కు లేదు, కనీసం సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టుకునే పరిస్థితులు లేనటువంటి పరిస్థితులు. ఎవరైనా నోరెత్తి మాట్లాడితే, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించినటువంటి గొంతుని నిలిపివేయాలనే ఆలోచనతో జరుగుతున్నటువంటి ప్రయత్నాలు. రాష్ట్రంలో మత స్వేచ్ఛను కాపాడవలసినటువంటి ప్రభుత్వాలే సిగ్గువిడిచి తిరుపతికి సంబంధించినటువంటి లడ్డు విషయంలో ఏ రిపోర్ట్ లేకపోయినా, ఏ ఫిర్యాదు లేకపోయినా కూడా వాళ్ళంతా వాళ్లే ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కల్తీ జరిగిందని వాళ్ళే నిర్ణయించుకొని ప్రకటిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పురపాలక సంఘ కార్యాలయంలో నియోజకవర్గ అభివృద్ది గురించి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో అభివృద్ది పనులను పూర్తి చేస్తామని, ఇల్లు లేని వారందరికీ ఇల్లు నిర్మించి ఇస్తామని ఎమ్మెల్యే తెలియజేశారు. అనంతరం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిధుల కొరత ఉన్నప్పటికీ అభివృద్ది పనులకు ఆటంకం లేకుండా చూస్తామని తెలిపారు. పట్టణంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణం త్వరలో చేపడతామని అన్నారు. తిరుపతి ప్రసాదంలో కల్తీ జరిగిందని సిట్ నివేదిక ఇచ్చినప్పటికీ వైసీపీ నేతలు బాధ్యతా రాహిత్యంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. మనం వచ్చిన తర్వాత దాదాపు పురపాలక సంఘంలో 22 కోట్లతో పనులు ప్రారంభించాం. దాంట్లో 16 కోట్లు ఫుల్ఫిల్ చేసాం. ఇంకా 6 కోట్ల రూపాయలు పనులు ప్రోగ్రెస్లో ఉన్నాయి. మనం వచ్చిన తర్వాత గౌరవనీయులు మన మున్సిపల్ మంత్రి గారు 2.5 కోట్లు ఎస్సీ గ్రాంట్ని ఇవ్వడం, అది కాకుండా మాకు ఇంకా అర్జెంట్ వర్క్స్ ఉన్నాయంటే దాంట్లో భాగంగా 2,16,00,000ని ఒక లోన్ వర్క్ కింద ఏపీయూఎఫ్ఐడి కింద దాంట్లో కూడా 2,16,00,000 కూడా
ఇవ్వడం జరిగింది. ఆయనకి తాడేపల్లి పట్టణం తరఫున ఈ కాన్స్టిట్యూన్సీ తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే తాడేపల్లి పట్టణానికి ఇదివరకు ఇప్పుడు సంబంధం లేని విధంగా ప్రయత్నం చేసే దాంట్లో భాగస్థులైనటువంటి మున్సిపల్ కమిషనర్, ఆర్డీఓ, వివిధ అధికారులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే చెప్పిన పని చెప్పినట్టు చెయ్యాలి అనేది నా ఉద్దేశం. ఇవాళ ఊరంతా అన్ని లైట్లను వెలిగించాలి, అన్ని చోట్ల కూడా నీట్నెస్గా ఉండాలి, అన్ని సిమెంట్ రోడ్లు కూడా క్లీన్ చేయాలి, కాలువలను పరిరక్షించాలి. ముఖ్యంగా అది నేను వాళ్ళకి ఇచ్చిన ఆదేశాలు. ట్రీట్మెంట్ ప్లాంట్లు కట్టబోతున్న 80 కోట్ల రూపాయలతో దానికి ఆల్రెడీ టెండర్లు జరిగినాయి. అది ఆ పని మొదలు పెడితే కాలువ పూర్తిగా తాడేపల్లిలో ఉన్న కాలుష్యం అంతా కూడా కాలువ కలుగుతూ ఉంది. ఇది చాలా తప్పు. కాబట్టి కాలువ గట్లను ఎవరో బిల్డింగులు కానీ గుళ్ళు కానీ కొత్తగా కట్టొద్దు. అదేవిధంగా ఈ ఊర్లో 4 కోట్ల రూపాయలతో టౌన్ హాల్ని శాంక్షన్ చేయించాం. అది పనులు మొదలెడతాకి మరి దాతలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ల్యాండ్ కూడా ఇవాళ ఇవ్వమని చెప్పి కూడా ఆర్డీఓ గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్ఎస్ ట్యాంక్ అనేది నాకు ఒక కళగా మిగిలింది. అన్ని చోట్ల కూడా ఎస్ఎస్ ట్యాంకులు క్యాన్సిల్ చేశారు. తాడేపల్లిలో మాత్రం క్యాన్సిల్ చేయకుండా గౌరవ పవన్ కళ్యాణ్ గారితోనూ, నారాయణ గారితోనూ, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ వర్క్ మనం కంటిన్యూ చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరంలో ఒక 70 కోట్లతో చేసే పని పూర్తిగా ప్రజలకు అంకితం చేసి 3 పూట్ల తాడేపల్లి పట్టణం నీళ్ళు ఇవ్వడమే కాకుండా చుట్టుపక్కల ఉన్న విలేజ్లందరికీ కూడా కావాలనుకుంటే వాళ్ళు బిల్లు కట్టుకుని బిల్లు సిస్టంలో నీళ్ళు ఇవ్వడానికి పురపాలక సంఘం సిద్ధంగా ఉంది. ఇంకా ఇక్కడ ఈ లోటుపాట్లని ఎప్పుడూ ఉంటాయి. ఎందుకంటే మనిషి ఉన్నసేపు అవసరాలు ఉంటాయి. ఆ మనుషుల అవసరాలు తీర్చవలసిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంటాయి. ఖచ్చితంగా అవన్నీ కూడా మనం చేస్తాం. ఏదైతే ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉందో చాలా మందికి నిరుపేదలకి ఆల్రెడీ నిన్నే మంత్రి గారు కూడా మరి దాదాపుగా 16 లక్షల ఇల్లుని ఇవ్వాలని చెప్పి ఆలోచన చేశారు. మరి ఎంతవరకు అది అనేది ఇంకా గైడ్ లైన్స్ అయితే ఏం రాలేదు. నేను మాట్లాడడం జరిగింది. రాష్ట్రం వైజు ఎవరైతే ఇల్లు అప్లికేషన్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా మనం ఇవ్వాలనే ఆలోచనలో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఎవరైనా సొంత ఇల్లు కట్టుకుంటే ఇదివరకు 1,80,000 ఇచ్చేది ప్రభుత్వం. దానికి జతపరిచి ఎస్సీ ఎస్టీలకి అయితే ఇంకో 50,000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి విధంగా ఇవాళ ఎస్సీ బీసీలకి 50,000 రూపాయలు ఇచ్చి ఎస్టీకి 75,000 ఇచ్చి ఆ ఇల్లు పూర్తి చేయించుకునే బాధ్యతని ప్రభుత్వం సొంత సైడ్లో కానీ ఇవన్నీ కూడా మీరు సక్రమంగా వినియోగించుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. సాగర తీరంలో విశాఖ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వారం రోజుల నుంచి విశాఖలో సందడి వాతావరణం నెలకొంది. సాగర తీరం అంతా నగరవాసులు, పర్యాటకులతో కిటకిటలాడుతుంది. ఉత్సవాల్లో భాగంగా ముగ్గుల పోటీలు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. విశాఖ ఏయూ మైదానంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలకు భారీగా మహిళలు తరలిరావడంతో సందడి నెలకొంది. హైదరాబాద్లోని కోటి బ్యాంక్ స్ట్రీట్లో కాల్పుల కలకలం చోటు చేసుకుంది.
ఎస్బీఐ ప్రధాన కార్యాలయం వద్ద శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది. తుపాకీతో కాల్పులు జరిపిన దుండగులు 6 లక్షలు ఎత్తుకెళ్లారు. ఉదయం 7 గంటలకు ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేసేందుకు రిషద్ అనే వ్యక్తి వచ్చాడు. అతన్ని దుండగులు వెంబడించి కాల్పులు జరిపి 6 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. ఘటనలో రిషద్ కాలికి తూట గాయమైంది. అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి ఘటనా స్థలిలోని సీసీటీవీ ఫుటేజీని సుల్తాన్ బజార్ పోలీసులు పరిశీలిస్తున్నారు. బైక్పై వచ్చిన 2 దుండగులు కాల్పులు జరిపి డబ్బు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలియజేశారు. ఘటనా స్థలిని డీసీపీ శిల్పవల్లి పరిశీలించారు. క్లూస్ టీమ్స్ ఇప్పటికే ప్రాథమిక వివరాలు సేకరించినట్లు తెలియజేశారు. ఎర్లీ అవర్స్ లో అరౌండ్ 6:50 and 7 మధ్యలో ఇద్దరు అన్నోన్ అక్యూజ్ పర్సన్స్, ఇద్దరు అన్నోన్ అఫెండర్స్ ఈ సుల్తాన్ బజార్ పిఎస్ లిమిట్స్ లోని కోటి ఎస్బీఐ బ్రాంచ్ దగ్గర పక్కనే ఉండేటువంటి ఏటీఎం దగ్గర ఈ విక్టిమ్ పర్సన్ క్యాష్ డిపాజిట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు రెక్కీ చేసుకుని ఉన్నట్టున్నారు. పక్కనే ఉన్నటువంటి బస్ స్టాప్ నుంచి వచ్చి అతన్ని ఒక సపోజిట్లీ తపంచా ఒక రౌండ్ ఫైర్ చేయడం జరిగింది. దాంతో విక్టిమ్కి కాలికి ఇంజరీ జరిగి అతను అక్కడ పడిపోతే అతని బైక్ అండ్ బ్యాగ్ తీసుకొని వీళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. దీనికి సంబంధించి క్లూస్ టీమ్ వచ్చింది, సీసీటీవీస్ వెరిఫై చేస్తున్నాము. సెవెరల్ టీమ్స్ అన్నీ కూడా పెట్టి ఇన్వెస్టిగేషన్ టీమ్స్ పెట్టి టాస్క్ ఫోర్స్ అండ్ సిసిఎస్ టీమ్స్తో కలిసి కోఆర్డినేట్ చేసి వీఆర్ వర్కింగ్ ఇట్ అవుట్. ఆ వెహికల్ ఈజ్ విక్టిమ్ డే, అది వెహికల్ బిలాంగ్స్ టు విక్టిమ్దే తీసుకుని వెళ్ళారు. ఈ విక్టిమ్ రెగ్యులర్గా ఇక్కడికి వచ్చి క్యాష్ డిపాజిట్ చేస్తూ ఉంటాడని చెప్తున్నారు. మేబీ విల్ హ్యావ్ టు వెరిఫై ఆన్ దాట్ గ్రౌండ్. మనకి ఇంకా అంత క్లారిటీ రాలేదు. వాళ్ళైతే ఏటీఎంకి రైట్ సైడ్ నుంచి వచ్చినట్టు ఉంది. హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నాడు అతను. ఇంకాను విల్ టేక్ ఈజ్ ఫైన్. సుమారు 6 లక్షలు. విక్టిమ్కి తగిలింది అయితే ఒక రౌండ్, బహుశా ఇంకొకటి కూడా ఫైర్ చేసి ఉండొచ్చు. మనం క్లూస్ టీమ్ వాళ్ళు వెరిఫై చేస్తున్నారు. నాంపల్లి సంబంధించిన అతను ఈయన క్లాత్ బిజినెస్ చేస్తూ ఉంటారు. క్లాత్ బిజినెస్కి సంబంధించిన క్యాషే డిపాజిట్ చేయడానికి వచ్చారు. ఎక్కువ అయ్యాయి అనేది కరెక్ట్ కాదు. దిస్ ఇస్ అ స్ట్రే ఇన్సిడెంట్ ఐ థింక్, బికాజ్ ఐ థింక్ లాస్ట్ 1 year బ్యాక్ ఎప్పుడో ఒకసారి అయింది. సో మళ్ళీ ఆ తర్వాత ఇదే జరగడము. బట్ స్టిల్ ఎప్పుడైనా ఆఫెన్సే. ఆల్మోస్ట్ 5 టీమ్స్ ఫామ్ చేసాం ఇప్పటికి. ఇంకా టాస్క్ ఫోర్స్ వాళ్ళందరూ కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గుంటూరు జీజీహెచ్లో మాతా శిశు కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఆర్థిక అసమానతలను తగ్గించేందుకే P4 కార్యక్రమాన్ని తీసుకువచ్చినట్లు వెల్లడి. పనిలో అలసత్వం, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్న డిప్యూటీ సీఎం పవన్. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని స్పష్టీకరణ. కాకినాడలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి నారా లోకేష్. ఇన్నోవేషన్ ఫెయిర్ పేరుతో ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శన. తిరుమల లడ్డూ వ్యవహారంలో తప్పుడు ప్రచారం చేసిన చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లు క్షమాపణ చెప్పాలి. మాజీ ఎంపీ మార్గాని భారత్ డిమాండ్. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.